జాలుగా అవునవును. అది ఒక ఘాటు. అక్కడ ఏంటంటే మొత్తం ఇవి పెట్టించారు పంపులు. అప్పుడు నీళ్లు లేవు, తక్కువ ఉన్నాయి. అందుకని పంపులు పెట్టేసి ఆ కృష్ణ నీళ్లు పంపుల ద్వారా జల్లుల ద్వారా స్నానం చేసేసి వెళ్ళాడట అనమాట. అక్కడ అంతకు ముందు రోజున రిపేర్లు అవన్నీ చేయించారు. కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పర్యవేక్షణ అంతా చేశారు. రేపు ఇదే రేపు పుష్కరాలనగా ముందు రోజున మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళారు. నేను గబక్కన ఇట్లా ఒకటి పక్కన పట్టుకోగానే నా చేతికి వచ్చి ఊడొచ్చింది ఒక ఇనప రాడ్డు. ఇది ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి పెట్టిన రాడ్డు ఊడి చేతికి వచ్చింది. రంగారావు గారు చూడండి సార్ డిప్యూటీ సీఎం గారు అని చెప్పా. కనబడక నీ గలకే వచ్చిందా, ఇక సత్యమే మేము అన్నాడు ఆయన. అని అంటే బ్యారికేడ్స్ కోసం పెడతారు. బ్యారికేడ్లు కూడా కాదు, రైలింగ్. సార్ ఇది చాలా డేంజరస్ స్పాట్ ఇది. ఎందుకంటే అక్కడ గోడ పెట్టగోడ ఎంతే ఉంటది, మనం కూర్చోవచ్చు గోడ మీద. దాని మీద నుంచి పడతారన్న ఉద్దేశంతోనే పెట్టారు. అది కనుక తేడా వచ్చిందంటే రేపు జనం ఒక్కసారిగా ఇక్కడికే వస్తారు సార్. ఫస్ట్ ప్రతి ఒక్కడికే పరిగెత్తుకొస్తారు. ఎందుకంటే అటు పక్కన నీళ్లు తక్కువ ఉన్నాయి కృష్ణవేణి ఘాట్లో. కృష్ణవేణి ఘాట్ అంటే మిగతా ఇదంతా ఏది బస్ స్టాండ్ దాకా ఉన్న ఘాట్ అంతా కూడా అదంతా జనం వాటర్ లేదు కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి, లేదా పైన ఉన్న దుర్గా ఘాట్కి వెళ్తారు, చూసుకోండి ఒకసారి అని చెప్పారు. లేదని వెంటనే ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రానికల్లా కరెక్ట్ గా ఉండాలన్నా నేను చెప్పా, మీరు ఇవాళ కట్టినా సాయంత్రానికి సెట్ రేట్ కాదు అది ఒక రోజు పడుతుంది. ఎందుకంటే అది సిమెంట్ తో చేశారు, ఒక రోజు పడుతుంది. కాబట్టి ఒక రోజు 2 రోజులు మీరు